ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. తెలంగాణలో గద్దర్ ఫిలిం అవార్డులు 2025 ప్రధానోత్సవం వైభవంగా జరిగింది. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి గారు గద్దర్ గారు చేసిన తెలంగాణలో చేసిన ఆయన పేరు మీద ఈ గద్దర్ ఫిలిం అవార్డులు పేరు మీద ప్రధానోత్సవం జరిగింది. గద్దర్ గారు తెలంగాణ కోసం ఎన్నో పనులు చేశాడు. తెలంగాణ ప్రజల కోసం ఆటల్లో కానీ పాటలతో కానీ ఆయన తెలంగాణలో ప్రజల్లో మార్పు కోసం కానీ గద్దర్ గారు చేసిన కృషికి ఆయన పేరు మీద సీఎం రేవంత్ రెడ్డి గారు గద్దర్ ఫిలిం అవార్డులు ప్రధానోత్సవం చేశారు. ఎందుకంటే ఆయన పేరు ఉండాలని, గద్దర్ గారు తెలంగాణలో గుర్తింపు రావాలని ఆయన పేరు మీద గద్దర్ ఫిలిం అవార్డులు 2025 ప్రధానోత్సవంలో కమల్ హాసన్, చిరంజీవితో రేవంత్ రెడ్డి గారు కూడా అందరూ కలిసి ఈ గద్దర్ ఫిలిం అవార్డులు వైభవంగా చేశారండి. ఉగాది పండుగ రోజున జరిగిన ఈ అవార్డుల ప్రధానోత్సవంలో సినిమా కళ హైదరాబాద్ అంటేనే ఒక సినీ పరిశ్రమ ఎంత అభివృద్ధి చెందుతుందో, దానికి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎలా ముందుకు తీసుకెళ్తున్నారో అది మనకు కూడా తెలుసు. ఎందుకంటే ఎవరైనా సరే హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టండి, మీకు అన్ని విధాలా మేము సహకరిస్తాం, సినీ స్టూడియోలు పెట్టుకోండి, సినీ పరిశ్రమ ప్రోత్సహిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ఈ గద్దర్ ఫిలిం అవార్డులు 2025లో ఈ ప్రధానోత్సవంలో రాజకీయ నాయకులందరూ కూడా చాలా పాల్గొన్నారు. ఇంకా పరిశ్రమ నుంచి చాలామంది హాజరయ్యారు. అలాగే ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కూడా ఈ అవార్డు ప్రధానోత్సవంలో పాల్గొన్నారు. ఇదేమిటంటే సినీ హబ్గా హైదరాబాదు జరగాలనేది సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క కోరిక. భారతీయ సినిమా అంటేనే తెలుగు సినిమా. సినీ పరిశ్రమకు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, రామానాయుడు, కృష్ణాలు నాలుగు స్తంభాలు లాంటి వాళ్ళు. ఎందుకంటే కృష్ణ గారు కావచ్చు, ఎన్టీఆర్ కావచ్చు, రామానాయుడు గారు కావచ్చు, కృష్ణాలు. ప్రభాకర్ రెడ్డి కార్మిక బంధుగా నిలిచారు. ఐటీ, ఫార్మా మాదిరిగా సినీ పరిశ్రమను గుర్తించాం. అందుకే నిలిచిపోయిన నంది అవార్డులను గద్దర్ పేరుతో పునరుద్ధరించాం. ఇంతకుముందు నంది అవార్డుల పేరిట ఉండేది మన తెలంగాణ రాష్ట్రం రాకముందు. కానీ ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని గద్దర్ ఫిలిం అవార్డులుగా మార్చారు. గద్దర్ గారికి గుర్తింపు తెస్తూ ఆయన పేరు మీద అవార్డుల ప్రధానోత్సవం చేశారు. ఎందుకంటే హైదరాబాదు సినీ హబ్గా ఉండాలనేదే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క కోరిక. ఎవరైనా పెట్టుబడులు పెట్టుకోండి, రాండి అనేది చెప్తున్నారు. కథతో హైదరాబాద్కు వచ్చి రీల్తో వెళ్ళొచ్చు. సినిమా అంటే రెండు వైపులా పదునున్న ఆయుధం. దాన్ని సమాజ హితానికి ఉపయోగించండి. డ్రగ్స్పై పోరులో సహకరించండి. తెలంగాణ కంటే సురక్ష ప్రాంతం మరొకటి లేదు. గద్దర్ సినీ అవార్డుల ప్రధానోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఎందుకంటే ఐటీ, ఫార్మా మాదిరిగా సినీ పరిశ్రమను కూడా మేము గుర్తించాము. భారతీయ సినిమా అంటేనే తెలుగు సినిమా అని, దానికి అసలైన వేదిక హైదరాబాద్ అని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇది హైదరాబాద్లోని హైటెక్స్లో నిర్వహించిన తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డులు 2025 ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు రేవంత్ రెడ్డి గారు. ఇంకా ఎంతో సినీ పరిశ్రమ హైదరాబాదు తరలి రావడానికి ఎన్టీఆర్, ఏఎన్ఆర్, రామానాయుడు గారు, కృష్ణ గారు చాలా కృషి చేశారు, చాలా అభివృద్ధి చేశారు అనేది కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఈ సినీ కార్మికుల కోసం నటుడు ప్రభాకర్ రెడ్డి తన సొంత స్థలాన్ని దానం చేసి కార్మిక బంధువుగా నిలిచాడని కొనియాడారు. సినీ పరిశ్రమకు ఏ సమస్య వచ్చినా పెద్దన్నగా నిలబడి సమస్యలను పరిష్కరించి శాశ్వతంగా సినీ పరిశ్రమ హైదరాబాద్లో నిలదొక్కుకోవడానికి, గుర్తింపు తేవడానికి పెద్దలంతా కృషి చేశారని చెప్పారు. హైదరాబాదును అంతర్జాతీయ సినీ హబ్గా మార్చేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇది ఐటీ కంపెనీ లెక్క, ఫార్మా కంపెనీల లెక్క సినీ పరిశ్రమ కూడా మేము గుర్తించాము అని. ఎందుకంటే ఇంతకుముందు అవార్డులు ఆగిపోతే దాన్ని నంది అవార్డులను గద్దర్ పేరుతో తిరిగి ప్రవేశపెట్టామని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు.
ఎందుకంటే రాష్ట్ర మంత్రిగా తన బాధ్యత అని పేర్కొన్నారు. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను చేసేది నా బాధ్యత అనేది కూడా చెప్పగచ్చారు. నెక్స్ట్ హైదరాబాద్ను అంతర్జాతీయంగా తీర్చిదిద్దుతామనేది కూడా చెప్పారు. ఇంకంటే గద్దర్ అంటేనే ఒక చైతన్యం, గద్దర్ అంటే ఒక చైతన్యం, ఒక స్ఫూర్తి. తన పాటతో వేలాది మందితో చైతన్యం తీసుకొచ్చిన ఆయన పేరుది అవార్డులు ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. సినిమా అనేది ప్రభావవంతమైన శక్తివంతమైన ఆయుధమని అన్నారు. అలాగే సినిమా అనేది రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది అనేది కూడా చెప్పారు. ఎందుకంటే తెలంగాణను $3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా మార్చే విజన్ 2047లో సినీ రంగాన్ని ప్రత్యేక అధ్యయనంగా మారుస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. సినీ పరిశ్రమకు పలు హామీలు కూడా ఇచ్చారు. షూటింగ్ అనుమతుల కోసం వేగవంతమైన ఏకపక్ష విధానం అమలు చేస్తామని, చిన్న సినిమాలకు థియేటర్లో లభ్యత, పన్ను మినహాయింపులు, పరిశ్రమల తరహాలో విద్యుత్ రాయితీలు కూడా ఇస్తామని చెప్పారు. సినీ కార్మికులకు హెల్త్ కార్డులు, ఇండ్ల స్థలాలు కేటాయింపుపై స్పష్టమైన విధానం ఇస్తామని, హైదరాబాద్ చుట్టుపక్కల అంతర్జాతీయ స్థాయి స్టూడియోలు ఏర్పాటుకు భూములు కేటాయిస్తామనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఇంకా చూసుకుంటా పోతే నటి భూమికకు అవార్డును ప్రదానం చేస్తున్నారు బట్టి విక్రమార్క గారు. గద్దర్ ఒక వ్యక్తి కాకుండా వ్యవస్థగా తన ఆటపాటలతో తెలంగాణ ఆత్మను ప్రపంచానికి తెలియజెప్పారని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు చెప్తున్నారు. ఏమంటే ఈ కార్యక్రమాన్ని నిర్వహించి పారదర్శకంగా విజేతలను ఎంపిక చేసిన చైర్మన్ దిల్ రాజుకు మంత్రి బట్టి విక్రమార్క ధన్యవాదాలు తెలిపారు. ఎందుకంటే తెలుగు సినిమాలను చూస్తున్నారు. సత్య హరిశ్చంద్ర, కన్యాశుల్కం, రోజులు మారే, మరో ప్రపంచం, కాలం మారింది, దానవీర సూరకర్ణ లాంటి అనేక చిత్రాలు సందేహాన్ని ఇవ్వడమే కాక సమాజ మార్పు కోసం కృషి చేశాయని, భవిష్యత్తులో కూడా మరిన్ని సందేశాత్మక చిత్రాలు రావాలని ఆయన బట్టి విక్రమార్క గారు ఆకాంక్షించారు. ఇంకా చూసుకుంటా పోతే ఈ ఫిలిం అవార్డులు ఇది అంతర్జాతీయ సినిమాకు గమ్యస్థానంగా హైదరాబాద్ ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఈ తెలంగాణ సినీ అవార్డుల ప్రధానోత్సవంలో చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ పురస్కారం అందజేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. బాలీవుడ్ నటి మాధురి దీక్షిత్కు జయరాజ్ పురస్కారం అందుకున్న కమల్ హాసన్, జయసుధాకు అక్కినే నాగేశ్వరరావు ఫిలిం అవార్డులు అందిస్తున్న నాగార్జున గారు. ఇట్లా ఈ అంతర్జాతీయ గద్దర్ ఫిలిం అవార్డులు వైభవంగా హైటెక్స్ దాంట్లో జరిగిందండి. దీనికి సినీ పరిశ్రమలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా హాజరయ్యారు. ఇది రేవంత్ రెడ్డి గారు సినీ పరిశ్రమకు అన్ని విధాల మేము సహకరిస్తామని గద్దర్ ఫిలిం అవార్డుల వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఎందుకంటే అంతర్జాతీయ సినిమాకు గమ్యస్థానంగా హైదరాబాద్ ఉంటుందని, ఇదే మా ప్రభుత్వ లక్ష్యమని, అనుమతులకు సింగిల్ విండో విధానాన్ని తీసుకొస్తామని, ఇక్కడ పెట్టుబడులు పెట్టండి సురక్షితంగా ఉంటాయి అని సీఎం రేవంత్ రెడ్డి గారు సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తూ తనదైన శైలిలో సినీ పరిశ్రమలకు ఏ కష్టం వచ్చినా పెద్దన్నగా నేను ఉంటానని సీఎం రేవంత్ రెడ్డి గారు గద్దర్ ఫిలిం అవార్డుల వేడుకల్లో పాల్గొన్నారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, అలాగే నా వీడియోను కూడా లైక్ చేయండి.